హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము 2024 తెలంగాణలో జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా కరెంటుకు ఛార్జ్కి మధ్య ఉన్నటువంటి రేషియో బేస్ చేసుకొని ఇచ్చాడు. చాలా ఈజీ వన్. డియర్ స్టూడెంట్స్, మన ఛానల్లో ప్లేలిస్ట్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి ఎంసెట్ క్వశ్చన్స్ని విత్ సొల్యూషన్స్తో అప్లోడ్ చేసి ఉన్నాను. కాబట్టి వాటిని చూస్తే మీకు ఖచ్చితంగా వీడియో చాలా హెల్ప్ అవుతాయి. వీడియోని అన్ని చూసి సబ్జెక్ట్ మంచిగా స్కోర్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. క్వశ్చన్ చూడండి. ద రిలేషన్ బిట్వీన్ ద కరెంట్ I in ampere in a conductor and the time t in second is I is equals to 12t plus 9t square. The charge passing through the conductor between the time t 2 seconds and 10 seconds is. ఇది మనకి 10th May 2024లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఆప్షన్స్ కూడా మనకి ఇచ్చాడు. 3720, 3648, 3600, 3552 కాలమ్స్. సో ఏం లేదు, మనకి ఏవైతే ఒక కండక్టర్ ఉందంట, ఆ కండక్టర్లో మనకి దాంట్లో ట్రావెల్ అవుతున్న కరెంట్ ఐకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. I is equals to 12t plus 9t square amperes. ఇది అమౌంట్ ఆఫ్ కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్. కండక్టర్ నుంచి వెళుతున్నటువంటి కరెంట్ ఎంతట? 12t plus 9t square అట. సో ఇంత అమౌంట్ ఆఫ్ కరెంట్ సప్లై కావడానికి పట్టిన టైము t is equals to 2 seconds నుంచి t is equals to 10 seconds. 2 సెకండ్ల దగ్గర స్టార్ట్ చేసి 10 seconds అయ్యే లోపల ఇంత కరెంట్ వెళితే అప్పుడు అసలు ఎంత ఛార్జ్ అనేది ఆ కండక్టర్ నుంచి ట్రావెల్ అయ్యింది. ద ఛార్జ్ పాసింగ్ త్రూ ది కండక్టర్ బిట్వీన్ దిస్ టైమ్ ఆఫ్ ఇంటర్వెల్ 2 seconds నుంచి 10 seconds మధ్యలో ఎంత ఛార్జ్ వెళ్ళి ఉంటుంది. సో మనకి తెలిసిందే కదా, I is equals to dq by dt. I is equals to dq by dt. సో అప్పుడు దీన్ని మనం ఏమంటాం? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము. సో ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ ఏం రాసుకోవచ్చు? dq is equals to I into dt అని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కావాల్సిన ఛార్జ్ కోసం మనం ఏం చేస్తామంటే we have to integrate on both sides. క్లియర్? అప్పుడు మనకి టోటల్ ఛార్జ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇంటిగ్రల్ dq is equals to ఇంటిగ్రేషన్ I dt. సో టైం ఇంటర్వెల్ ఎంత ఇచ్చాడు? t is equals to 2 seconds నుంచి t is equals to 10 seconds వరకు ఇచ్చాడు. సో ఇచ్చినప్పుడు మనకి ఈ రెండు క్యాన్సిల్, ఇక్కడ q మిగులుతుంది. అండ్ ఇంటిగ్రల్ I అంటే ఏమన్నాం? 12t plus 9t square dt. క్లియర్? అంటే మనకి q is equals to ఇంటిగ్రల్ 12t dt ప్లస్ ఇంటిగ్రల్ 9t square dt గా రాస్తున్నాం. సో మనకి ఆబ్వియస్లీ మన టైం ఎక్కడి నుంచి 2 seconds నుంచి 10 seconds వరకు. క్లియర్? సో ఇది సాల్వ్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా వచ్చి ఉండాలి. ఏంటి ఆ ఫార్ములా అంటే, ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ x to power of n dx is equals to x to power of n plus 1 by n plus 1. ఈ ఫార్ములా మనకి తెలిసి ఉండాలి. ఇక్కడ లిమిట్స్ a అండ్ b అన్నట్టయితే అప్పుడు మనం ఏం రాస్తాం? ఇలా రాస్తాం, a b అంటున్నాం. అక్కడ ఏనేమో లోయర్ లిమిట్ అంటాం, బీనేమో అప్పర్ లిమిట్ అంటాం. అప్పుడు ఏం రాస్తాం? ఎక్కడైతే x ఉందో ఫస్ట్ ఏం రాయాలి? అప్పర్ లిమిట్ రాయాలి. b to power of n plus 1 minus a to power of n plus 1 by n plus 1. సో మనకి ఈ ఫార్ములా అనేది ఐడియా ఉంటేనే ఈ మనము సాల్వ్ చేయగలుగుతాము. ఫస్ట్ ఫార్ములా ఏమనుకున్నాం? I is equals to dq by dt. ఈ ఫార్ములా తెలిసి ఉండాలి. సెకండ్ ఏంటిది? ఈ ఫార్ములా తెలిసి ఉండాలి. ఇవి రెండు తెలిసినప్పుడు మాత్రమే దీని సింపుల్ మనం సాల్వ్ చేయగలుగుతాము. సో ఇక్కడ ఫస్ట్ మనం రాస్తున్నాం q is equals to 12 ఆఫ్ ఇంటిగ్రల్ t dt రాస్తున్నాను. 12 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ ఉండదు. ప్లస్ 9 ఇంటిగ్రల్ t స్క్వేర్ dt రాస్తున్నాను. రాసిన తర్వాత ఇక్కడ ఇంటిగ్రల్ t అంటే అర్థం t to power of 1 ఉందని అర్థం. సో అప్పుడు మనము q is equals to 12 t to power of 1 ఏం రాసాం? x to power of n plus 1 రాసాం. కాబట్టి ఏమవుతుంది? t to power of 1 plus 1 by
1 plus 1. సో ఆ లిమిట్స్ ఏమన్నాడు 2 to 10 plus 9 of again t to the power of 2 plus 1 by 2 plus 1. Again limits as what it is 2 and 10. సో ఇప్పుడు మనము t to the power of 1 plus 1 t square by 2. సో కాబట్టి ఇక్కడ q is equals to 12 by 2 రాస్తున్నాను 12 by 2 of t square లిమిట్స్ 2 to 10 ప్లస్ ఇక్కడ 2 plus 1 3 9 by 3 of t to the power of cube అనుకోండి లిమిట్స్ అగైన్ 2 to 10. ఫస్ట్ ఏం అయిపోయినా అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం రాస్తున్నాము ఏమవుతుంది చూడండి q is equals to 12 by 2 6 of ఫస్ట్ ఏం చేయాలి 10 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ t1 ప్లస్ ఫస్ట్ అప్పర్ లిమిట్ రాయాలి కాబట్టి రాసాము తర్వాత లోయర్ లిమిట్ రాసాము ప్లస్ 9 by 3 3 of t క్యూబ్ 10 క్యూబ్ మైనస్ 2 క్యూబ్ క్లియర్. అప్పుడు q is equals to 6 of 10 square means what 100 2 square means what 4 plus 3 of 1000 10 into 10 into 10 then q means 1000 minus 8. So then q is equals to 3 1 3 is okay. Then 6 of 96 plus 3 of 992 1000 minus 8. So multiply 96 into 6 576. So q is equals to 576 plus 992 into 3 is 2976. So ఇప్పుడు దాన్ని యాడ్ చేయండి 2976 plus 576 6 6 12 14 5 is 12 again 10 15 is 3552. What is q is equals to 3552 coulombs. సో ఇది మనకి వచ్చినటువంటి ఛార్జ్. ఒక కండక్టర్లో 2 seconds నుంచి 10 seconds ఇంటర్వెల్ టైంలో మనకి 3552 కూలమ్స్ ఇంత టైం ఇంటర్వెల్లో 3552 కూలమ్స్ ఛార్జ్ వెళితేనే అప్పుడు మనకి కరెంట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్.